महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చున్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చున్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేజర్గా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి యోగకారకుడు, మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, బ్యాక్ బోన్ లాంటి ప్లానెట్. బట్ సంవత్సర కాలం తర్వాత ఓన్ హౌస్లోకి శుక్రుడి యొక్క సంచారం రావడం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిదనే చెప్పాలి. అట్లీస్ట్ నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ లక్ అండ్ ఫార్చ్యూన్ ఇచ్చే శుక్రుడు ఈ రాశి వాళ్ళకి కొంచెం భాగ్యస్థానంలో కొంచెం మంచి పొజిషన్లోనే ట్రాన్సిట్లో ఉండడం, కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాలు మీరు చేసుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి బుధుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి శత్రుక్షేత్రంలో కుజుడింట్లో ఉంటాం ట్రాన్సిట్లో. సో ఇక్కడ మెయిన్గా ఏదైతే మీకు ఉద్యోగంలో అప్పగిచ్చిన పని అది మీకు సరిగ్గా ఇష్టం లేకపోవటం కానీ, లేకపోతే మీరు జాబ్లో చూపించే క్రియేటివిటీ, ప్రొఫెషనలైజ్డ్గా మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో అది ఈ టైంలో అంత పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం కానీ, సంతానపరమైన విషయాలు అంటే పిల్లలకి సంబంధించిన విషయాలు, మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు కొంచెం ప్రతిబంధకంగా మారడం కానీ, సో సంతానపరంగా వచ్చే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అది మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం చిన్నపాటి ఇబ్బందులను క్రియేట్ చేస్తుంటాయి. ఏదైతే శాలరీ పరంగా ప్రొఫెషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన హైక్, ఇంక్రిమెంట్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ టైంలో కొంచెం మిస్ మ్యాచ్ ఉండటం వల్ల కొంచెం మీరు కొంచెం ఎక్కువ ఒక రకమైన ఇరిటేషన్కి గురవుతారు. అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఇక్కడ షష్టమంలో గురుడు ఉన్నాడు. మొన్నటి వరకు పంచమంలో ఉన్నారు, అతిచారంతో వచ్చారు ఆయన. సో గురుడి యొక్క సంచారం ఏదైనా తలకనిప్పులు కావాలని ఎవరు కోరుకుంటారు? పైగా ఆయన షష్టమంలో ఉన్నారు, పైగా రెట్రాగ్రేడ్ అవుతున్నారు. కాబట్టి లిటిగేషన్స్, కాన్ఫ్లిక్ట్స్, అనవసరంగా ఇతరులతో వివాదాలు పెంచుకోకుండా నెమ్మదిగా వెళ్ళిపోవడానికి ఎక్కువ ట్రై చేయండి కుంభరాశి వాళ్ళు. అలాగే ఈ టైంలో తీసుకునే లోన్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక గురు శుక్రవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ సప్తమంలో కేతు ఉన్నాడు, రాశ్యాధిపతి నీచిపడ్డాడు అక్కడ. సో ఇక్కడ వ్యాపార పరంగా కానీ, బిజినెస్ పరంగా అండ్ పార్ట్నర్షిప్ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ అంత అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి.
సో ఇక్కడ బిజినెస్ పరంగా అనవసరంగా ఈ టైంలో ఖర్చులు ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. అటు ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. ఇక వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, అలాగే ఆ రాశి అధిపతి బుధుడు కూడా మళ్ళీ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో వారాంతానికి మాత్రం ఆరోగ్యం అనుకూలించకో సమ్ టెన్షన్ లాంటివో ఇలాంటివి మనకి వారాంతానికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే వచ్చేవి. సో కుంభరాశి వాళ్ళకి మెయిన్గా మనకి ఇక్కడ షష్టమ గురుదోషం ఒకటి, కేజింపావు శనగలు, అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చుకుని దత్తాత్రేయుడి ఆలయంలో చక్కగా ఆయన దర్శనం చేసుకుని దానం ఇచ్చుకోవడం మంచిది. భాగ్యంలో రవి నీచ, ఈ రవి నీచ సంచారం వల్ల అనవసరంగా చాలా వరకు కూడా మ్యారిటల్ లైఫ్లో పార్ట్నర్షిప్ త్రూ వచ్చే డబ్బులు ఖర్చు అయిపోవడం కావచ్చు, అండ్ చాలా వరకు కూడా బిజినెస్ పరంగా కూడా ఖర్చులు ఎక్కువ పెరగడం కావచ్చు. ఇలాంటి ఎక్కువ మనకి నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ భాగ్యస్థానంలో రవి నీచ సంచారానికి సంబంధించి శుక్రుడు అయితే ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి కొద్దో గొప్ప ఆయన బెటర్మెంట్ చేస్తారు. నవంబర్ 3 నుంచి వచ్చి ఉన్నారు, ఈయన 17వ తారీఖు నుంచే ఉన్నారు, అక్టోబర్ 17 నుంచే యాక్చువల్గా. నవంబర్ 3 నుంచి కొంచెం కొద్దో గొప్ప శుక్రుడు అక్కడ ఉండటం వల్ల కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. బట్ అంతా నీచ రవి యొక్క సంచారం వల్ల అయ్యే ఎక్స్పెన్సెస్, మోర్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం కోసం జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, ఆదివారం పూట శివాలయం దర్శించుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.